నమస్తే వణకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ హార్టియెస్ట్ వెల్కమ్ టు రెగ్జోనా నువ్వు నేను. సో మీ ఫేవరెట్ షో మీ ఫేవరెట్ స్టార్స్ తో మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉందండి. మరి మీరు ఆటతో పాటు ఆటను ఎంజాయ్ చేస్తూనే ఆటలో బోల్డంత ప్రైజ్ మనీ గెలవడానికి రెడీయా? గెలవాలంటే ఒక చిన్న SMS కొట్టండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి రైట్ ఆన్సర్ పంపించండి. అందరికంటే ఫస్ట్ రైట్ ఆన్సర్ మీరే పంపిస్తే మీరు గెలుచుకుంటారు ఇక్కడ మిగిలిన ప్రైజ్ మనీ అంతా. అండ్ కొంచెం లేట్ గా SMS పంపించిన వారికి రెగ్జోనా తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్ పంపిస్తాం. మరి ఈ రోజు ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్ మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఒక అందమైన జంట రాబోతోందండి. ఆన్ స్క్రీన్ కపుల్ అండ్ కొత్త నటులు అండి. కాకపోతే చాలా టాలెంటెడ్ నటువంటి నటులు. టాలెంటెడ్ నటులని ఎలా చెప్పగలుగుతున్నానంటే జస్ట్ ఎల్లో వాళ్ళు చెప్పగలుగుతున్నానండి. జస్ట్ ఎల్లో ప్రొడక్షన్స్. ఆ బ్యానర్ కి ఎంత పవర్ ఉందో నేను మాటలు చెప్పాలి చెప్పండి. వారు సినిమా తీసినా సీరియల్ తీసినా కొత్తదనం ఉంటుంది, కొత్త వాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైం సూపర్ డూపర్ హిట్ అవుతుందండి. సో అటువంటి ప్రొడక్షన్ మన గున్నం గంగరాజ్ గారిదే. గున్నం గంగరాజ్ గారి సీరియల్స్ ఎటువంటివి తీశారండి? అమ్మమ్మ.com, అమృతం, రాధామధు, లయ, నాన్న, ప్రతి సీరియల్ సూపర్ డూపర్ హిట్. ప్రతి సీరియల్ మీకు నచ్చింది, మీ మనసు గెలిచిందే కదా. వారు కొత్త సంవత్సరం కానుకగా జర్నీలో కరెక్ట్ గా 10 గంటలకి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక సూపర్ డూపర్ సీరియల్ ని ప్రెజెంట్ చేస్తున్నారు. అడగకి ఇచ్చిన మనసు అని. అది కొత్త వాళ్లతో, అంతా కొత్త వాళ్లే. కాకపోతే అప్పుడే మనం అడిక్ట్ అయిపోయాం. అంత మంచి సీరియల్ లో నటిస్తున్నటువంటి నటీనటులు రాబోతున్నారండి. వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ అండి మహేష్ చంద్ర అండ్ శిరీష. ఇద్దరు కొత్త నటీనటులు. జస్ట్ ఎడ్యుకేషన్ ఫినిష్ అయింది అంతే, లైమ్ లైట్ లోకి వచ్చేసారు అండ్ ఇలా అనిపించుకుంటున్నారు. సో చప్పలతో స్వాగతం పలుకుదామా వీరిద్దరికి. హాయ్ మహేష్. చాలా పాపులర్ నేమ్, చాలా వైబ్రేషన్స్ ఉన్న పేరు. కాకపోతే బాబు లేదంటే చాలా రొటీన్ నేమ్ కదా. శిరీష చాలా బోరింగ్ నేమ్. వాళ్ళందరూ ఖతర్నాక్. ఈ సీరియల్ లో శిరీష అంటే ఎవరు గుర్తుపట్టరు, అనామిక. అనామిక ఈ పేరు తెలియని వాళ్ళని అలా పిలుస్తుంటారు. మహేష్ గారు పెట్టుకున్న పేరు అది. అవునా? సీరియల్ ఎవరిని అడిగినా కూడా అనామికనే అంటారు. అనామిక అంటారా? సరే, మనం చాలా కబుర్లు మాట్లాడుకోవాలి. నెక్స్ట్ అప్ప. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు కంగ్రాచులేషన్స్. మామూలు డెబ్యూ వెంచర్ కాదు ఇది. జస్ట్ ఎల్లో ప్రొడక్షన్స్ అంటే మామూలు విషయం కాదు. గున్నం గంగరాజు గారు ఎలా సెలెక్ట్ చేశారు, మిస్టర్ అండ్ మిస్సెస్ గున్నం గంగరాజు గారికి మీరు ఎలా నచ్చారు, ఏమేమి పరీక్షలు పెట్టారు? ఎందుకంటే కొత్తగా ఆర్టిస్ట్లు అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక దారి దొరికినట్టుగా ఉంటుంది. మీకు కథ వింటే ఎలా జరిగింది ఇది? దెన్ ఆఫ్టర్ మై సిస్టర్ ఆల్సో ఆర్టిస్ట్ అనమాట. దెన్ వన్ ఫైన్ డే మార్నింగ్ షీస్ జస్ట్ లో ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటే లైక్ చెల్లు అని. నేను అప్పుడు పడుకున్నాను. జస్ట్ లో ఆడిషన్స్ అక్క ఎలా వెళ్తారు, అక్క ఎలా చేశారు. యాక్చువల్లీ నాకు ఆడిషన్స్ కూడా ఎలా ఉంటాయో తెలియదు అనమాట. ఓకే రెడీ అయ్యాను, వెళ్ళాను, ఏవేవో డైలాగ్స్ ప్రిపేర్ అయి వెళ్ళాను. దెన్ అక్కడికి వెళ్ళేసరికి కెమెరా ముందు ఏమీ రావట్లేదు అసలు. టెన్షన్ కి సెలెక్ట్ అవుతానా లేదా అసలు ఏంటి అని. తను మన జర్నీలో భారతం దేవత అవన్నీ చేస్తున్నారు. దెన్ తను చెప్తున్నాను. సో వెళ్ళిన తర్వాత రాంబాబు గారు హీస్ కో డైరెక్టర్. దెన్ ఆడిషన్స్ సార్ మీరు కాన్సెప్ట్ చెప్పండి, నేను డైలాగ్స్ ఏవో చెప్పేస్తాను. దెన్ చెప్పాను అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ టైం కదా, మొత్తం షివరింగ్ బాడీలో టెన్షన్ పెట్టేస్తున్నాయా? ఇంతకీ కాన్సెప్ట్ చెప్తే ఏం చేసావు? ఒక 4-5 కాన్సెప్ట్ చెప్పారు. ఒక అబ్బాయి నిన్ను చీట్ చేసి వెళ్తాడు, ఇంకొక అబ్బాయితో నువ్వు ఆ ఫీలింగ్ షేర్ చేసుకుంటున్నావు. దెన్ అది చూద్దాం. ఒక 5 years వరకు లవ్ చేసి సడన్ గా చెప్పకుండా వేరే అమ్మాయితో ఎలా వెళ్ళాడు, అసలు ఎలా వెళ్ళగలిగాడు, నువ్వు ఇలా మోసం చేయాలనిపించింది. అసలు నాకు చెప్పిన అర్థం కాదు తెలుసా. అయినా నువ్వు ఎవరైనా లవ్ చేసాక నీకు తెలిసేది. ఫ్రెండ్స్ ఉండేలాగులా శిరీష నువ్వు మామూలు ముద్ర కాదు, సెవెంత్ క్లాస్ ఏదేదో అంటుంది. అమ్మో అక్కడ పడిపోయి ఉంటారు. వదిలేస్తే స్టోరీ రాసుకుని సీరియస్లీ మహేష్, అమ్మాయిల సంగతి సరే కానీ అబ్బాయిలకి కాంపిటీషన్ మామూలు కాదు. మామూలుగా లేదు కదా. నేను ఆడిషన్కి వెళ్ళిన రోజు దాదాపు 60-70 మెంబర్స్ ఉన్నారు. సో ఆ కాంపిటీషన్ లోంచి మహేష్ ఎలా తట్టుకుని నిలబడ్డాడు, ఎలా హీరో అయ్యాడు, మనం ఒక రౌండ్ ఆడిన తర్వాత తెలుసుకుందాం. ఓకేనా? సో విష్ ఆల్ ది బెస్ట్. మా షో చూసి ఉంటారు. మరొకసారి రూల్స్ చెప్తాను. ఓకేనా? 3 రౌండ్లు ఉంటాయి. 3 రౌండ్లు ఆడాలి. ఏ రౌండ్ లో అయితే ఎక్కువ గెలుస్తారో అది మీ సొంతం, తీసుకెళ్లొచ్చు. మిగిలిందంతా మీ సొంతం అండి. ఇక్కడ ఎంత ప్రైజ్ మనీ మిగిలినా అది కేవలం ఆడియన్స్ కి. సో మీరు గెలవాలంటే జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 5855 కి రైట్ ఆన్సర్ పంపించండి. అయితే ఒక చిన్న క్లాస్ ఉందండి, అందరికంటే ముందు రైట్ ఆన్సర్ పంపించాలి. 1 సెకండ్ కూడా అటు ఇటు అవ్వకూడదు. కరెక్ట్ ఆన్సర్ అందరికంటే ఫస్ట్ మీదే వస్తే
మీరే గెలుచుకుంటారు మిగిలిందంతా. అండ్ కొంచెం అంటే తేడాగా SMS పంపించారనుకోండి, అంటే కొంచెం లేట్ గా SMS పంపిస్తే మీకు రెగ్జానా తరపున గిఫ్ట్ హ్యాంపర్స్ అండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఉండడం కోసం ఇది ఇంట్రొడ్యూస్ చేస్తాం. హోప్ యూ లైక్ ఇట్. మరి అడుగుతామా? ఫస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్ వెనకాల ఒక సెలబ్రిటీ ఫేస్ ఉంది. ఖచ్చితంగా తెలుగు సినిమాలు నటించిన వాళ్ళే ఉంటారు. ఆ సెలబ్రిటీని మీరు గుర్తుపట్టాలి. ఫస్ట్ ఒక నంబర్ కోరుకోవాలి, ఆ నంబర్ మాత్రం రివీల్ చేస్తాం. ఆ నంబర్ ద్వారా చెప్పేస్తే 1 lakh. సెకండ్ నెంబర్ కి వెళ్తే 1 lakh కాస్త హాఫ్ అయిపోతుంది, 50,000. అప్పటికి చెప్పలేకపోతే థర్డ్ నెంబర్ వెళ్ళొచ్చు. థర్డ్ నెంబర్ కి చెప్తే 25,000. అప్పటికి చెప్పలేకపోతే 1,00,000 మిగిలితే 1,00,000 ఇచ్చేద్దాం. ట్రై చేస్తారా? అయితే కోరుకునే నంబర్ ని బట్టి అదృష్టం ఉంటుంది. ఓకే రెడీ. ఏ నెంబర్ కావాలి? లేడీస్ ఫస్ట్ చెప్పేసి 16. ఓకే అండి 16. యా ఓకే రివీల్ చేద్దాం మరి. 16 చలో 16 ప్లీజ్. బాగా వచ్చింది. లేడీ అయ్యి డెఫినెట్ గా. అది ఎలా చెప్పగలేదు? కన్ను కొంచెం లైట్ గా మేకున్నట్టుంది. కాటికి పెట్టుకోలేదండి, కాటికి పెట్టుకుంటే చెప్పగలుగుతుంది లేడీ అని. కాటికి ఉంది, లోపల ఉంది లైట్ ఇక్కడ. కష్టం అండి. సో వీరెవరో గెస్ట్ చేసి SMS చేయండి. కన్ను తెలిస్తే ఇక్కడ 1,00,000 గెలిచినట్టేనండి యాక్చువల్లీ ఇక్కడ. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు కన్ను వచ్చిందంటే చెప్పేశారు వారెవరినది. మరి మొత్తం కన్ను కూడా లేదు కదండి, సగం కన్ను ఉంది. సరే మరి నెక్స్ట్ నెంబర్ ఖచ్చితంగా వెళ్తారండి. వెళ్ళారంటే 50,000 మిగులుతాయి. ఆ 50,000 మిగిలినవి మీకోసం. మీరు గెలవాలంటే ఏం చేయాలి తెలుసు కదా? జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 చెప్పొచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఏ నంబర్ తీస్తే మీకు కరెక్ట్ గా చెప్పగలరు? పెదాల, ముక్క, అది చూసుకోండి. అంత ఎక్స్పర్ట్ కాదు కానీ 14 తీస్తే చెప్పగలం అనుకుంటున్నాం. 14 తీస్తే ఇంకో కన్ను వస్తుండొచ్చు. అదే అది చూస్తే 4 తీస్తే మేము ముక్కు కొంచెం పెదాలు వస్తుండొచ్చు. 1 తీస్తే కొంచెం ఒక స్మైల్ రావచ్చు కొద్దిగా. చూడండి మీకు కన్నా ఇంకొక కన్నా అది కూడా పూర్తి వస్తుంది రాదు మరి, లేదా ముక్కు స్మైలా. 3 తీస్తే ఏది కనిపించే 3 తీసుకో. 14 తీసుకుంటేనే కొంచెం యూజ్ అయ్యేటట్టు. సో 14 పిలిచేద్దాం. ఓకే సో 14 పిలిచిపోతున్నాం అండి. 50,000 మిగిలిపోయాయి. 50,000 మీకోసమే. గెలవాలంటే SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి 14 ప్లీజ్. ఏమండి ఒక్కొక్క తీరు ఉంది, ఇంకొక తీరు ఉంది. లెన్స్ ఉంది. ఎవరండి అసలు? ఫీమేల్ అని మాత్రం అర్థమైపోయింది. ఎవరో ఫీమేల్ బట్ బ్యూటిఫుల్, చాలా అందంగా ఉంది. బ్యూటిఫుల్ అనేది కింద అన్ని పోతే తెలుస్తుంది, తెలిసిపోతుందండి. ఆ కన్ను చూస్తే తెలిసిపోతుంది. సో వీరెవరో గెస్ట్ చేసి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేను టైప్ చేసి 5855 కి. బికాస్ ఇక్కడ 50,000 మిగిలాయండి. వాళ్ళకని చూస్తుంటే ఇంకా మహేష్ అండ్ శిరీష మీకు ఇంకా బోల్డ్ ప్రైజ్ మీద మిగిల్చేలా ఉన్నారు. ఆడియన్స్ కోసం త్యాగం చేస్తున్నారు. సో గెలవాలంటే SMS చేయండి. ఎవరు? డౌట్ లేదండి, 4 తీయాల్సి వస్తుంది. 4 తీయాలా? 4 తీసేస్తే ఎంత మిగులుతుందని మాకు? 25. ఓకే వాళ్ళకి 75. అది కూడా చెప్పలేకపోతే నెక్స్ట్ రౌండ్ ఆడచ్చు. ఓకే ఫైన్. సో వీరెవరో గెస్ట్ చేసి మీరు కూడా SMS చేయండి. బికాజ్ ఈ ఆట మీకోసం కూడా అండి. మిగిలిందంతా మీకోసం. మీరు గెలవాలంటే జీజే స్పేస్ సెలబ్రిటీ నేను టైప్ చేసి 5855 కి రైట్ ఆన్సర్ పంపించండి. అండ్ ప్రైజ్ మనీతో పాటు రెగ్జోనా వారి గిఫ్ట్ హ్యాంపర్స్ గెలుచుకోండి. ఇంత కష్టం అనిపిస్తే కదండి కొత్త. మీకు ఇంత కష్టమేమి ఎందుకు పెట్టారు తెలుసా? కష్టమేం కాదు యాక్చువల్లీ. మీరు 4 కోరుకుంటే ముందు బాగుండేది. పూర్తిగా కన్ను రాదని కూడా కొత్త వాళ్ళ మనం మోసం చేస్తున్నారండి. సరే, ఎందుకంటే మీరు కొత్త యాక్టర్స్ కాబట్టి, జస్ట్ ఫ్రెష్ ఎంట్రీ కాబట్టి ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు కదా హీరోస్ ని, హీరోయిన్స్ ని. సో అందుకని కొంచెం మేము తెలివిగా ఆడాలనుకున్నాం. తెలివిగా లేదండి, చాలా డిఫికల్ట్ గా ఉంది. 4 తీసేసేయండి. చెప్పాను కదండి, చాలా మంచి వాళ్ళండి.
75,000 మిగిల్చారు. మా సీరియల్ చూస్తున్న ప్రేక్షకులకి వ్యూవర్స్ కి మా గిఫ్ట్. మరి గిఫ్ట్ 75,000 మీకోసం. గెలవాలంటే అందరికంటే ఫస్ట్ రైట్ ఆన్సర్ మీదే అయి ఉండాలి. ఓకే, జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి SMS చేయండి. అండ్ గిఫ్ట్ మనీతో పాటు హ్యాంపర్స్ కూడా ఉన్నాయండి. SMS చేయండి. మరి 4 రివీల్ చేద్దాం ప్లీజ్. వెరీ గుడ్. క్లూ ఇవ్వాలండి, తప్పదు. క్లూ కావాలా? ఏం అర్థం అవట్లేదంటే ముక్కు కూడా చాలా చిన్న. కొత్త హీరోయిన్ మేబీ అయ్యుండొచ్చు. కొత్త హీరోయిన్ అయ్యుండొచ్చా అండి? మరి కొంచెం అన్న క్లూ వేయండి. ఒక్క హీరోయిన్, ఇద్దరు హీరోయిన్లు, ఇంతమంది హీరోయిన్లు ఉన్నారండి ఇండస్ట్రీలో. సో వీరెవరో గెస్ట్ చేసి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి. బికాజ్ ఇక్కడ 75,000 మిగిలిపోయాయి. అండ్ తనని గుర్తుపడడం నిజానికి చాలా చాలా ఈజీ అండి. చాలా చాలా ఈజీ. అఫ్ కోర్స్ తను జస్ట్ 1 ఫిల్మ్ ఓల్డ్ అండి, ఎందుకంటే మొన్ననే తన సినిమా రిలీజ్ అయింది. కాకపోతే షీఈ్ వెరీ ఫేమస్. అలా మొదలైంది, మొన్ననే రిలీజ్ అయింది కానీ షీఈ్ వెరీ ఫేమస్. షీఈ్ అన్ ఆల్ రౌండర్. తను మ్యూజిషియన్, తను సింగర్, తను ఎక్సలెంట్ డాన్సర్. తను తండ్రికి తగ్గ తనేరాలండి. లక్ష్మి గారు, మోహన్ బాబు గారి కూతురు. లక్ష్మి గారు సింగర్, మ్యూజిషియన్ అని నాకు తెలియదు. ఓకే, ఫాదర్ చాలా డిఫికల్ట్. ఆయన కూడా ఎక్సలెంట్ డాన్సర్. ఆన్సర్ కొంచెం యంగ్ గా ఉన్నప్పుడు మీలాగే ఉండేవారు. ఓకే, చాలా బ్యూటిఫుల్ అండి, చాలా చాలా బ్యూటిఫుల్. అండ్ టెర్రిఫిక్ పర్ఫార్మర్. తండ్రికి తగ్గ తనయురాలు. SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 5855 కి. శృతి హాసన్ అనుకుంటున్నాము. అనుకుంటున్నాము. అట్లీస్ట్ 25,000 కూడా తీసుకోపోకుంటే అందరు ఫీల్ అవుతారు. అదే అంతేనా? నా క్లూస్ బట్టి ఆలోచిస్తున్నా కానీ మీకు మీరు ఏం ఆలోచించట్లేదు. అసలు తెలియట్లేదండి. మీరు కంప్లీట్ గా రివీల్ చేయండి. కన్ను తీరుంది, ఈ కన్ను తీరుంది, ముక్క ఇలా సైడ్ నుంచి చూస్తే తెలియట్లేదా? ఓకే, మరి రివీల్ చేద్దామండి. ఏం చేస్తాం? శృతి హాసన అనుకుంటున్నాను. వారు రివీల్ అయ్యాక వారెవరో తెలుస్తుంది వీరికి. ఈలోపు మీరైతే గెస్ట్ చేసి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి. 75,000 మీకోసమే. అండ్ రెగ్జోనా వారి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా మీకోసమే. ఓకే, ఇప్పుడు చిన్న విరామం తర్వాత వారెవరో రివీల్ చేద్దాం. కొంచెం బ్రేక్ అన్నమాట. ఓకేనా? బ్రేక్ ముందు శిరీష బాగానే డైలాగ్ చెప్పింది, చూద్దాం. ఇంత సాఫ్ట్ గా కనిపిస్తున్నా ఈ ఇంట్లో ఇంత మంచి యాక్టర్ ఉన్నాడా? ఐ కెన్ బిలీవ్ ఇట్. సాఫ్ట్ క్యారెక్టర్ అండి సీరియల్ లో కూడా. సాఫ్ట్ క్యారెక్టర్. బొమ్మరిల్లు ఫాదర్ అక్కడ. సరే ఏదో ఒక డైలాగ్ చెప్పచ్చు. అంటే ఫాదర్ నాకు జాబ్ కి బయటకు వెళ్ళొద్దంటారు. బయటకు వెళ్తే నేను ఎక్కడ అమ్మాయిని లవ్ చేస్తానని భయం. అందుకు సెకండ్ కూడా పంపించాడు. హైదరాబాద్ లోనే జాబ్ చేయాలంటాడు. అప్పుడు మదర్ అంటుంది, ఫాదర్ చెప్పినట్టు హైదరాబాద్ లో జాబ్ చేసుకోరా అని చెప్తుంది. అప్పుడు నేను అంటాను, అలాగేనమ్మా, హైదరాబాద్ దగ్గర ఎందుకు, మన ఇంటికి నియరెస్ట్ పాయింట్ మన గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ లో పడి ఉంటాను. సీరియస్ గా చెప్పాను. బాగుంది, బాగా చెప్పారు. మోడలేషన్ బాగుంది, అందుకే సెలెక్ట్ చేశారు. సూపర్. బ్రేక్ చేసిన రెగ్జోనా నువ్వు నేను బ్రేక్ అని మీ ఇద్దరు అనౌన్స్ చేయాలి. ఇలా రెగ్జోనా నువ్వు నేను బ్రేక్. చెక్ బ్రేక్ ప్లీజ్. మిమ్మల్ని సామాన్యంగా అవుతాడు. అదే చేసిన పొరపాటు. కొన్ని విషయాల్లో ఆడవాళ్ళ మాటలు నమ్మకూడదండి. చిరంజీవి గారు కూడా చెల్లెలు వేశారు కదా. ఎందుకురా నువ్వు పుట్టావు అనే 100 రోజులు కూడా ఉన్నాయి. అవార్డు వచ్చేనే గానీ నేను బాత్రూంలో కూర్చుని తెలియకుండా మా అమ్మతో మాత్రమే ఏడుపు వచ్చేసాను.